న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. అనంతపురం బార్ అసోసియేషన్కు చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి ఆయన మృతికి కారణమైన అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్ను ఉద్యోగం నుండి తొలగించాలంటూ నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి సిఐ శాంతిలాల్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మునగాల రవికుమార్, న్యాయవాదులు ఉజ్జిన్న ప్రసన్న, ఆకుతోట సతీష్, ఎం అర్జునుడు, ఎస్ కాశీ విశ్వేశ్వరరావు, పి రామాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, ముప్పిడి మంగయ్య, జి వివేకానంద స్వామి, బట్టు రాజు, సిహెచ్ సుబ్బారావు, ఎండి మహబూబ్, పంతంకాని సురేష్ బాబు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. అనంతపురంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఒక సీనియర్ న్యాయవాదిపై అనంతపురం బార్ అసోసియేషన్ చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి గారిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మృతికి కారకులయ్యారు. ఆయన ఒక సివిల్ కేసులో శేషాద్రి గారిని పోలీస్ స్టేషన్కి రప్పించి వారి జూనియర్స్ అందరినీ కూడా బయట కూర్చోబెట్టి ఆయన లోనకి తీసుకెళ్లి ఆయనపై అనుచితంగా ప్రవర్తించడం ఫలితంగా శేషాద్రి గారు హార్ట్ అటాక్ వచ్చి అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటనని మన బార్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు వివిధ బార్ అసోసియేషన్ నుంచి కూడా జరుపుతూ వస్తున్నారు. ఈరోజు రేపు కూడా మన నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ ఒక్క మాటపై ఆ యొక్క సిఐ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ శాంతిలాల్ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ముక్తఖండంతో అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా ఇమీడియట్గా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ సదరు సిఐపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలు మరి ఇప్పుడు కూడా జరగకుండా తగిన చట్టాలు కూడా చేయాలని చెప్పి మన న్యాయవాదులందరి తరఫున కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ న్యాయవాదులపై అరాచకాన్ని వెంటనే